మరి మరి ఇక్కడ వాక్యం చూసినట్లయితే వాక్యమై ఉన్న తండ్రి ఈ లోకానికి వచ్చి మరి ఈ లోకానికి శరీరధారిగా మన మధ్యకి వచ్చి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన మధ్యలో మరి 33.5 సంవత్సరాలు ఆయన ఉండి 3.5 సంవత్సరాలు తన సువార్తను ప్రకటించి మరి ఆ చివరి టైంలో ఆ 3.5 చివరి టైంలో ఆ చివరి వీక్లో మరి దేవుడు ఆ శిలువ మరణానికి దేవుడు తను తాను అప్పగించుకుని మరి ఆ యొక్క హోలీ వీక్లో మనం నడుస్తున్నాము. యాక్చువల్గా చూసినట్లయితే గత రాత్రే మరి ప్రభు గెత్సెమనే వనంలో మరి ఆయన కొరకు మరి ఆయనకి ఏ శిక్ష విధించాలో అక్కడికి తీసుకుని వెళ్ళినట్టు మనం చూస్తామండి. అక్కడికి ఫస్ట్గా మరి కైసా దగ్గరికి, అన్నా దగ్గరికి, కైసా దగ్గరికి, మరి తర్వాత పిలాతు దగ్గరికి, తర్వాత హేరో దగ్గరికి, మరలా తిరిగి మళ్ళీ పిలాతు దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తాము. అయితే అక్కడ గెత్సెమనే ఆ స్థలం మరి గబ్బాతా అనే స్థలంలో మరి దేవునికి తీర్పు వస్తుందన్నమాట. మరణ శిక్ష, సిలువ వేయవలే ఆ యొక్క శిక్ష వచ్చినప్పుడు మరి ఆయన్ని ఆ సిలువ వేసుకుంటూ ఆ యొక్క మార్గంలో యెరూషలేము యూదుల గుండా ఆయన్ని తీసుకుని ఆ సిలువ మోయించుకుంటూ మరి గొల్గతా అనే స్థలానికి తీసుకెళ్ళినట్లు మనం వాక్యంలో చూస్తూ ఉంటాము. మరి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ సిలువ వేసినప్పుడు తండ్రి పలికిన ఇప్పుడు ఆయన పలికినటువంటి ఆ 7 మాటలు ఎంతో విలువైన మాటలు, మరి ఆ ప్రపంచానికి 7 ప్రశ్నలకు జవాబు లాంటి ఆ గొప్ప మాటలు ప్రభువు మరి అప్పుడు అక్కడ మాట్లాడినట్టు మనం చూస్తాము. వాటిలో చూసినట్లయితే మొట్టమొదటిగా చెప్పినటువంటి వాక్యాన్ని ఇప్పుడు ధ్యానం చేసుకుందాము. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం అండి. 34వ వచనం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆయన ఇక్కడ ఈ మాట చూసినట్లయితే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అన్న మాట ఎలా ఉందంటే ఇక్కడ చెప్పుచున్నట్టు ఉంది. అంటే తండ్రికి ఆయన యేసు ప్రభులు వారు ఆ యొక్క సిలువలో ఉండి తండ్రితో మాట్లాడుతున్నాడు. అంటే తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే తండ్రితో మనవి చేసుకుంటున్నాడు. అంటే మన మాటలో చెప్పాలంటే తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు? తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నాడు? ఆ యొక్క మరణంలో ఉండి ఆ యొక్క 3 మ్రేకుల మధ్య ఆ యొక్క సిలువలో వేలాడుతూ ఆ భయంకరమైనటువంటి ఎండలో ఉండి మరి అలాంటి దీన స్థితిలో, అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఆ రక్తపు మడుగులో ఉన్నప్పటికీ యేసయ్య ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన అనగా ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి కష్టంలో ఎలాంటి నష్టం వచ్చినా, ఎలాంటి కన్నీరు వచ్చినా, ఎలాంటి వేదన వచ్చినా, ఇక సిలువ శ్రమ లాంటి శ్రమలు మనల్ని వెంటాడినా కానీ మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలని ప్రభు వాక్యం తెలియపరుస్తుంది. మరి మనకు కష్టం వస్తే వాక్యం చదవం, కష్టం వస్తే ప్రార్థన చేయము. ఏదైనా శ్రమ వస్తే అసలు యేసయ్య ఎవరో అని మనం నిర్లక్ష్య స్వభావంతో మాట్లాడేటటువంటి పరిస్థితులు మనకెన్నో ఎదురైనాయి. అయితే యేసయ్య చెప్తున్నాడు, అలాంటి మరణ పరిస్థితిలో ఉండి అలాంటి మరణకరమైనటువంటి వేదన రోదనకరమైన స్థితిలో ఉన్నప్పటికీ యేసయ్య ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు? అక్కడ చేరిన వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించుము అంటున్నారు. మరి యాక్చువల్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన కొట్టిన వాళ్ళే, ఆయన తిట్టిన వాళ్ళే, ఆయన దూషించిన వాళ్ళే, ఆయన మీద ఉమ్ము వేసిన వాళ్ళే, ఆయన హీనలుగా మాట్లాడిన వాళ్ళే, ఆయన కొరడాలతో కొట్టిన వాళ్ళే. అయినప్పటికీ ఎంతోమంది అక్కడ తండ్రిని గాయపరిచాడు. అయినా యేసయ్య అంటున్నాడు, అయ్యా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ప్రార్థన చేయాలి. రెండోదిగా చూసినట్లయితే ఎవరి గురించి చేస్తున్నాడు? అక్కడ ఆయన బాధించిన వారిని ఎవరో వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నారు. అంటే ప్రార్థన అనేది ఇక్కడ ఏం కనబడుతుంది? విజ్ఞాపన ప్రార్థన మనకు కనబడుతుంది అనమాట. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనలో కూడా విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఎప్పుడు మన గురించే, మన కుటుంబం గురించి, మన బంధువుల గురించి అదేని కాదు, నీ గురించి నీవే కాదు కానీ ఎదుటి వారి గురించి ప్రార్థన చేయటం ప్రభు ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు అనమాట. మొదట ప్రార్థన చేయాలి. నువ్వు ఇరుకులో ఉన్నా, నువ్వు బంధించబడి ఉన్నా, కష్టంలో ఉన్నా, కన్నీరులో ఉన్నా, మరి ఎవరు కదిలించలేని స్థితి అనగా మంచు మీద పడి ఉన్నావని నువ్వేం చేయాలి? నువ్వు మంచులో కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన ప్రపంచాన్ని కదిలిస్తుంది, సంఘాన్ని కదిలిస్తుంది, నీ కుటుంబాన్ని కదిలిస్తుంది, నీ బంధువుల్ని కదిలిస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి మరి
ఎలాంటి వేదనాకరమైనటువంటి రోగ స్థితిలో, మరణ స్థితిలో ఉన్నప్పటికీ నీ కన్నీటి ప్రార్థన తప్పకుండా నీవు కోరుకున్నది కదిలించే యొక్క కృప దేవుడు ఇస్తాడనమాట. మొదటిగా మనం ప్రార్థన చేయాలి. రెండోదిగా విజ్ఞాపన చేయాలి. అమ్మగారు ఎప్పుడు చెప్తానే ఉంటారు, అమ్మ రండ్రా ప్రార్థన చేయండి. నేను కూడా వినను. అయితే ప్రార్థన చేయండి రా, ప్రార్థన చేయండి. ఎప్పుడు వచ్చి మన మన మందిరంలో విజ్ఞాపన ప్రార్థన చేయండి. ఆ మామూలుగా ఎప్పుడు ప్రార్థన చేయండి అని చెప్పదండి, ఎప్పుడు విజ్ఞాపన ప్రార్థన చేయండి. నాకైతే ఎన్నిసార్లు చెప్పారో, అమ్మ రత్న విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండండి రా. యవన బిడ్డలు చాలామంది ఉన్నారు. మనం అందరం ఏం చేయాలి? ప్రభువు నేర్పిస్తున్నాడు సార్. ఇప్పుడు ఆయన మొట్టమొదటిగా అసలు ఎందుకు అదే పలకాలి? ఎందుకంటే లోకంలో అన్నీ దొరుకుతాయి, ప్రార్థన దొరకదు, విజ్ఞాపన దొరకదు, క్షమాపణ, ఈ మూడు దొరకవు. అందుకనే యేసయ్య మొట్టమొదటిగా అది మనతో మాట్లాడాడు అనమాట. సో మనం ఏం చేయాలంటే, ప్రభా నీవు నా కొరకు పలికిన మాటలను నేను ఆస్వాదించాలి, ఆ మాటలు నా జీవితంలోకి నేను చేర్చుకోవాలి. ఈ రోజు నుంచి నా ఇష్టానుసారంగా బ్రతికేనేమో, ఈ రోజు నుంచి నీ వాక్యాన్ని నేను వినలేదేమో, ఈ రోజు నుంచి నేను వాక్యాన్ని ఇప్పటి వరకు నేను ఆ మర్మాలు నేను గుర్తించుకోలేదేమో. అయితే మరి ఈ మధ్యాహ్న సమయంలో ఒక డెసిషన్ తీసుకుంటున్నానయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో నా జీవితానికి నీకు సమర్పణగా ఉంటానని ప్రతి ఒక్కరము ఎవరికి వారే మరి ఈ దినము నుంచి ప్రార్థించే అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. రెండోదిగా విజ్ఞాపన చేసే అనుభవం కూడా మనకి రావాలి. మనం అందరి గురించి మన గురించి మనమే చేసుకుంటాం, కానీ ఆ పక్కోరి గురించి, ఎదుటోళ్ళ గురించి ఎప్పుడు మనం పట్టించుకోమండి. ఎవరమైనా, అది నువ్వా నేనా అన్నది కాదు, ప్రతి ఒక్కరిమి తండ్రి నీకైనా నాకైనా నేర్పిస్తుంది ఏంటంటే విజ్ఞాపన కలిగిన జీవితాలు మనకు కావాలి. అందుకే అమ్మగారు ఎప్పుడు చెప్తారు ప్రార్థన గురించి. అయ్యగారు అమ్మగారు ఎప్పుడు ప్రార్థన గురించి ఎన్ని ప్రసంగాలు విన్నానో నేను ఇక్కడికి వచ్చాక ప్రార్థన గురించి. అయితే అన్నీ చేస్తామండి, పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు, ఈ వాక్యం చదవమంటే పోటీల మీద చదువుతాం. ప్రార్థన 1 గంట చేయమంటే ఎవ్వడం చేయం. సో మనం ఆయన చెప్తుంది ఏమంటే ప్రార్థన విజ్ఞాపన అనేది ఎంతో అవసరం. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు సార్? మనకిలాగా ఏసీలో కూర్చున్నాడా? మనకిలాగా ఫ్యాన్లో ఉన్నాడా? నో. ఆయన భయంకరమైనటువంటి ఆ ఎండవేళలో ఆ భయంకరమైన మేకులతో వేలాడుచు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన గురించి ఆయన చేయట్లా, అయ్యా నేను వేలాడుతున్నాను, మరి నా బాధలో ఉన్నాను, నన్ను రక్షించి అంటున్నాడా? వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక తండ్రి వీరి కొరకు ప్రార్థిస్తున్నాడు. అంటే ఎదుటి వారి గురించి ప్రార్థించే ఆ యొక్క గొప్ప శక్తి మనకి కావాలండి. అలాంటి ప్రార్థన అభిషేకం మనకు కావాలి. మనందరం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా అయ్యా ఇక ఈ ఇయర్లో మరి ఈ సమయం నుంచి ఒక డెసిషన్ కలిగి నేను కూడా ఎదుటి వారిని ప్రార్థించే అనుభవం కలిగిన ఆ యొక్క జీవితం నాకు కావాలి అని ఎప్పుడైతే ఎవరికి వారి ఒక డెసిషన్ తీసుకుంటారో తప్పకుండా ఆయన విడుదలిస్తాడండి. ఆయన అక్కడ చేసిన ప్రార్థన ఏమీ ఆగిపోలేదు. ఆయన చేసిన ఆ సిలువలో చేసిన ప్రార్థనే మరి ఆయన తండ్రి చనిపోయి తిరిగి లేచి మళ్ళా తిరిగి సజీవుడిగా ఆయన వెళ్ళిపోయినప్పుడు, మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాతే మరి అప్పుడు మనం చూసినట్లయితే పేతురు ప్రసంగించినప్పుడు ఎంతమంది? 3000 మంది అక్కడ లేరా? సిలువ వేసిన కాడ ఉన్నారు, వాళ్ళలో కూడా ఉన్నారు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో నీకు అప్పుడే కనిపించకపోవచ్చు దాని రిజల్ట్, అప్పుడే మనం చూడకపోవచ్చు, కానీ కొద్ది దినాల తర్వాత కొన్ని తరాల తర్వాత అయినా నువ్వు చూడగలవు. కానీ ప్రార్థన అనేది ఎక్కడా ఆగిపోదు, ప్రార్థన అనేది ఎక్కడా నీకు మరి రిజల్ట్ రాకుండా ఉండదు. అందుకనే ఆయన మొట్టమొదటిగా మనం ప్రార్థించే అనుభవం కలిగి జీవించాలి అని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు అనమాట. మూడోదిగా చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడు? క్షమించమంటున్నాడు. అసలు ఈ క్షమాపణ అనేది మన జీవితంలో ఉండదు నాకు తెలిసి. అది ఎవరైనా కానీ, మన అయినవారా, బంధువుల, స్నేహితుల, అది దైవజనుల, ఎవరినైనా కానీ ఏదైనా కానీ వాళ్ళ కింద లోబడాలని చూస్తాం, కానీ క్షమించే హృదయంతో మనం ఉండమన్నమాట. అయితే ప్రభువు నేర్పిస్తున్నాడు, మరి ఇప్పటి వరకు పెద్ద అని చిన్న అని లేదంటే దైవజనులని మరి మనకు ఎంతో బోధించే ఆత్మీయ తల్లిదండ్రులని మనం గుర్తెరగకుండా మరి మనం క్షమించే మనసు లేకుండా మరి అలా ఎదుగుచున్నామేమో. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు క్షమాపణ కలిగిన, ఎక్కడ తండ్రి దగ్గర గోజాడుచు ఉన్నాడు అనమాట. సో మనం ఏం చేయాలంటే క్షమించే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి హృదయాన్ని మనం కలిగి ఉంటామో తప్పకుండా ఆయన కృప మనకు ఉంటుంది. మొట్టమొదట ప్రేమించే హృదయం మనకు ఉండాలండి. అది ఎవరైనా సరే ఎదుటి వారిని ప్రేమించగలిగే మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నట్లయితే తప్పకుండా క్షమా హృదయము మన జీవితంలో ఉంటుంది. అసలు అన్నీ చూస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఎదుటి వారిని ప్రేమించరు, ప్రేమగా చేయరు, ప్రేమగా మాట్లాడరు, ప్రేమగా మరి ఆస్వాదించరు. మనం ఏది చేసినా ప్రేమపూర్వకమైనటువంటి మనస్సు మనకు ఉండాలి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది
ప్రేమయే అంట. అలాంటి ప్రేమను మనం కలిగి ఉంటే తప్పకుండా క్షమా హృదయం కలిగిన జీవితాన్ని దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు. సో మనం ఏం చేయాలంటే ప్రార్థించే విజ్ఞాపన కలిగిన జీవితాలు కలిగి ఉండాలి, విజ్ఞాపన కలిగిన జీవితం కలిగి ఉండాలి. మూడోదిగా క్షమించే మనస్సును మనం కలిగి ఉంటాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే యేసయ్య క్షమించేయచ్చు, యేసు ప్రభువే కదా. అయితే ఆయన ఏమంటున్నాడు, తండ్రికి మొర్ర పెడుచున్నాడు, అయ్యా క్షమించుమని అడుగుతున్నాడు. ఈయన కూడా యేసయ్య కూడా మరి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో మందిని క్షమించాడు. పాపాత్మురాలైన స్త్రీని ఏమంటాడు, అమ్మా నీ పాపములు క్షమించబడతాయి. ఇంకోటి మరి కుష్ఠరోగి కలిగిన ఆయన్ని నీ రోగం పోవాలనాలి, కానీ ఆయన ఏమంటాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అంటారు. అంటే ఇక్కడ చూసినట్లయితే సిలువలో వేలాడుతున్న యేసయ్య మన పాపాన్ని, మన భారాన్ని, మన శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి అక్కడ నర రూపంలో ఉన్న యేసయ్య, మరి మానవ శరీరంతో ఉన్న యేసయ్య ఆ యొక్క దైవత్వంతో కూడినటువంటి పనులు చేయటానికి అక్కడ కుదరదు కదా. సో అందుకని యేసయ్య ఏమంటున్నాడు, తండ్రి వీరిని క్షమించుము అంటున్నాడు. సో అలాంటి క్షమాపణ కలిగిన హృదయము అంటే మనము ఎదుటివారిని క్షమించగలిగేటటువంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఆయన నిన్ను నన్ను ఆయన సన్నిధికి చేర్చుకోగలిగేటువంటి కృప మనందరికీ దొరుకుతుంది. ఈ రోజు నుంచి ఒక డెసిషన్ తీసుకుందాం, ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుందాం. ఈ రోజు నుంచి ప్రభువా నీ సన్నిధిలో నేను ప్రార్థించే బిడ్డగా ఉంటాను, నీ సన్నిధిలో నేను విజ్ఞాపన చేసే బిడ్డగా ఉంటాను, నీ సన్నిధిలో నేను ఎదుటివారిని క్షమించే హృదయం కలిగి నేను జీవిస్తాను అని మరి ఎప్పుడైతే ఒక డెసిషన్ తీసుకుంటావో, ఎప్పుడైతే నీ హృదయంలో తీర్మానం దొరుకుతుందో తప్పకుండా యేసయ్య నీ ప్రార్థన ఆలకిస్తాడు. సో మనం అనుకోవచ్చు అసలు సిలువ మరణమే, సిలువ అంటేనే శ్రమ. అయితే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుంది, సిలువ నన్ను వెంబడించువారు నా సిలువనెత్తుకుని తన్ను తాను ఉపేక్షించుకుని నా సిలువనెత్తుకుని నన్ను వెంబడించమంటాడు. అంటే సిలువనెత్తుకోవటం అంటే ఏంటండి, ఇప్పుడు యేసయ్య సిలువనెత్తుకున్నాడు, సిలువ భారాన్ని భరించాడు అంటే మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. మనము సిలువనెత్తుకోమంటున్నాడు అంటే ఎదుటివారి పాపాలు, ఎదుటివారి గురించి, ఎదుటివారి వేదన మన మీద వేసుకోవాలి. అంటే వారి గురించి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. రెండోదిగా చూస్తే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. అంటే సిలువనెత్తుకోవటం అంటే వారి భారం అంతా మనం ఏదేసుకుని మనం వారి గురించి ప్రార్థన చేయాలి. తన్ను తాను ఉపేక్షించుకోవటం అంటే, ఉపేక్ష అంటే వదిలేసుకోవటం, అపేక్ష అంటే ఆస్వాదించడం అనమాట. ఉపేక్ష అంటే నిన్ను నీ వదిలేసుకుని వేరే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయాలని దాని అర్థం అనమాట. సో మనం ఏం చేయాలంటే మరి ఆయన సిలువనెత్తుకుని ఆయన బిడ్డగా ఎదగాలి అంటే మనలో మనం వదిలేసుకుని ప్రభు సన్నిధిలో మరి అనేక విజ్ఞాపన కలిగిన బిడ్డలుగా మనం ఉన్నట్లయితే తప్పకుండా ఆయన వెంబడించేవారిగా, ఆయనను వెంబడించే వారిగా ఉంటారు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అయితే ఈ రోజు నుంచి ఒక తీర్మానం కలిగి ప్రభువా నేను నీ బిడ్డగా ఉంటాను, నీ తీర్మానంలో ఎదుగుతాను అని చెప్పి ఎవరికి వారమే మనందరం ఒక డెసిషన్ కలిగి మరి ఆయన చేసిన ఆ యొక్క ప్రార్థనలో మరి ఆ గొప్ప మర్మాన్ని మనం బయలుపరుస్తున్నాడు దేవుడు. అలాంటి ఆ మర్మాన్ని గుర్తెరిగి మేమందరం కూడా ప్రభువా నీ కొరకు ఇలాగూ జీవిస్తామని ఎవరికి వారే డెసిషన్ చేసుకుని ప్రభు సన్నిధిలో సాగిపోవాలని ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన